నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో తాంబూలం నోము ఎలా నోముకోవాలి తెలుసుకుందాం. సంక్రాంతి నోములో తాంబూలం నోము గురించి తెలుసుకుందామండి ఈరోజు. అయితే మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే మమత నేచర్ హోమ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈ తాంబూలం నోముకు కావాల్సినవండి ప్లేట్ తీసుకోవాలండి ముందుగా. ఇంకా అరటి పండ్లు, పువ్వులు ఇలా అన్నీ కావాలి. నేను వీడియోలో చూపించిన విధంగా. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ప్లేట్‌లో మనము 2 తమలపాకులు పెట్టుకోవాలి. ఆ తరువాత 2 అరటి పండ్లు, ఇంకా గాజులండి. గాజులు డజన్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే 5 అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా పర్లేదనమాట. అలా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము పసుపు, కుంకుమ ప్యాకెట్స్ చిన్నవి కానీ, లేదంటే ఇక్కడ నేను చూపిచ్చే విధంగా ఉన్నా పర్లేదండి. పసుపు, కుంకుమ ప్యాకెట్లు, సోంపు ప్యాకెట్ ఒకటి, సోంపు, వక్క పొడి అలా అనమాట. ఏదైనా పర్లేదు. ఇంకా కాటుక. నెక్స్ట్ ఒక 2 పువ్వులు అండి. ఇంతేనండి. ఇది తాంబూలం నోము అంటారు. ఇలా నేనిక్కడ ఒకటే సెట్ చూపిస్తున్నానండి. ఈ విధంగా మనము 13 సెట్లు తయారు చేసుకోవాలి. అలా 13 సెట్లు తయారు చేసుకొని దాని ముందు 2 తమలపాకులు పెట్టి గౌరమ్మని చేసి పెట్టుకొని మనము ఈ నోము అనేది నోముకోవాలి. ఇలా నోముకున్న తర్వాత మనము ఇది వాయినంగా ఎవరికైనా మనము నోము అనేది ఇవ్వొచ్చనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో సంక్రాంతి నోముతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు.